అందరికీ నమస్కారం। ఈ రోజు ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి బర్త్డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి। అదే విధంగా ఇక్కడికి భారీగా 10,000 మందిగా కూడా కార్యకర్తలందరూ వైష్ణవి గార్డెన్స్ కు చేరుకోవడం జరిగింది। తమ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం వారికి పసందైనటువంటి విందును కూడా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది। అదే విధంగా కార్యకర్తలందరూ కూడా డెలిషియస్ ఫుడ్, ఎమ్మెల్యే బర్త్డే అంటే వాళ్ళకు ఒక పండుగ రోజు। ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి 5 మండలాలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇతర నాయకులందరూ కూడా వైష్ణవి గార్డెన్స్ కు ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యకర్తలందరూ సంతృప్తిగా భోజనం చేసే ఏర్పాట్లు చేయడం జరిగింది। వారందరూ కూడా మంచి నాన్ వెజ్ వంటకాలతో కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది। మనం గమనించినట్లయితే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కనుక ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏసీ కళ్యాణ మండపంలో కూడా డెలిషియస్ ఫుడ్, మంచి బిర్యానీ తోటి కూడా వారందరికీ తమ అధినేత బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం వారందరూ పసందైనటువంటి రుచులతో ఆహ్లాదకరంగా కూడా భోంచేసే విధంగా వారందరికీ డెలిషియస్ బిర్యానీ కూడా రెడీ చేయడం జరిగింది। మిగతా వంటకాలు కూడా రెడీ చేయడం జరిగింది। మనం ప్రత్యేకంగా ఇక్కడ కార్యకర్తలందరూ 10,000 మంది పైగా కూడా వైష్ణవి గార్డెన్స్ లోకి కార్యకర్తలు వస్తారని ప్రాథమిక అంచనా ఉంది కాబట్టి వారందరికీ డెలిషియస్ చికెన్ ఐటమ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వంట చేసేవారు కూడా రెడీ చేయడం జరిగింది। ఈ చికెన్ కనుక చూస్తుంటే మనకు నోరూరిపోతుంది। కార్యకర్తలందరూ కూడా ఎర్రగొండపాలెంలో ఇది వారందరూ కూడా పండుగ వాతావరణం। ఎందుకంటే తమ అధినేత వైసీపీ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎంత సంచలనం అయ్యారో అందరికీ తెలుసు। సో అలాంటి ప్రజా బలం ఉన్నటువంటి నాయకుడి బర్త్డే సందర్భంగా కూడా వారందరికీ శుచికరమైనటువంటి భోజనాన్ని కూడా ఎమ్మెల్యే ఏర్పాటు చేయడం జరిగింది। చికెన్ ప్రియులు కూడా లొట్టలేసుకుని తినే విధంగా కూడా మనం ఈ వంటకాలు చూస్తుంటే నూరేరిపోతుందని కూడా తెలియజేసుకోవచ్చు। 5 మండలాల నుంచి కూడా కార్యకర్తలందరూ వైష్ణవ్ గార్డెన్స్ కు చేరుకోవడం జరిగింది। ఇక్కడ కార్యకర్తలందరూ కూడా కేక్ కటింగ్ ఉంటుంది। ఇక్కడికి చేరుకునే తర్వాత కూడా కార్యకర్తలందరూ తమ అధినేతకు కేక్ కటింగ్ చేసుకొని ఆ సంబరాల్లో పాల్గొన్న అనంతరం కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది। అదేవిధంగా 5 మండలాల నుంచి దాదాపుగా 10,000 మంది పైగా కూడా ఎర్రగొండపాలెంలో ఇక్కడికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారీగా కూడా కార్యకర్తలందరినీ మనం గమనిస్తా ఉన్నాము। ఆయన ఇలాగే మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరగాలని రాబోయే రోజుల్లో కూడా తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైసీపీలో కూడా తాటిపర్తి చంద్రశేఖర్ గారు మరిన్ని పదవులు పొందాలని ఎర్రగొండ